నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి, సైకాలజిస్టును, తిరుపతి నుంచి వచ్చాను. ఇప్పుడు కార్యక్రమము అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం ఎలా. ఆధునిక సమాజంలో అందరికీ ఆశలు పెరిగాయి. ప్రతి వాళ్ళు అద్భుతమైన లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. చాలామంది ఆకాశమే హద్దు అన్నంతగా ఆశలు, కోరికలు, లక్ష్యాలను నిర్మాణం చేసుకుంటున్నారు. అయితే చాలామంది అనుకున్న లక్ష్యాలను సాధించలేక చతికిల పడి ఆ తర్వాత నిరాశ, నిస్పృహ, కృంగుబాటుకు గురవుతున్నారు. చాలామంది అయితే తమ అనుకున్నవి సాధించలేకపోవడంతో కృంగుబాటే కాదు, ఆఖరికి ఆత్మహత్య కూడా పాల్పడే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏమంటే చాలామంది ఆశలు ఉంటాయి, వాళ్ళకి తగిన అర్హతల్ని మాత్రం పెంచుకోలేరు. మనకు పల్లెల్లో ఒక సామెత ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరే ప్రయత్నం చేసిందే అని. మన చాలామంది ఇప్పుడున్న యువతల్లో ఆశలు ఉన్నాయి. చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆకాశమే హద్దుగా లక్ష్యాలను ఎంచుకుంటుంటారు. అంటే ఇక్కడ మోటివేషనల్ స్పీకర్స్ కానీ లేదా వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడే కార్యక్రమాల్లో కానీ మనిషిని ప్రోత్సహించడం కోసం, అతనిలో ప్రేరణ కలిగించడం కోసం ప్రతి వ్యక్తి గొప్పవాళ్ళు కావచ్చని చెప్తుంటాం. దీన్ని చాలామంది తమకు అన్వయించుకొని నేను కూడా గొప్పవాడిని కాగలను, నేను కూడా గొప్ప వ్యక్తి, గొప్ప లక్ష్యాలని సాధించగలనని అనుకుంటుంటారు. అయితే ఆశలు మాత్రమే సరిపోవు. అర్హతలు ఉండాలి, సామర్థ్యాలు ఉండాలి, అవగాహన ఉండాలి, నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇవన్నీ మనం విస్మరిస్తున్నాం. ఇప్పుడున్న యువతలో ఎక్కువగా నిర్లక్ష్యం, బద్ధకం, సోమరితనం బాగా స్పష్టంగా కనిపిస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అనుకునే లక్ష్యాలు అనుకుంటుంటారు, కానీ వీళ్ళలో స్వయం ప్రేరణ ఉండదు, దానికోసం సరైన సాధన ఉండదు, చేరుకునే మార్గాలను అన్వేషించలేరు, వాటికి అవసరమైన వ్యూహాలని రూపొందించుకోలేరు. అందుకని ఎవరైనా మీరు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుంటే ఆ లక్ష్యాలు మనకు సరిపోతాయా లేవో చూడండి. మనం ఉన్న స్థితి ఏదో మీరు చూడండి, ఉన్నతమైన స్థితి ఎక్కడికి వెళ్ళాలో చూడండి. ఆ ఉన్న స్థితికి ఉన్నతమైన స్థితికి మధ్య ఉన్న గ్యాప్ని, ఆ దూరాన్ని కొలుచుకోండి. అంటే దూరం అంటే మామూలు మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంది, ఎలా ప్రయాణం చేయాలి, ఎప్పటిలో లోపల చేరాలి, ఏం చేయాలని ఎలాగైతే అనుకుంటామో, నేను ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నాను, ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం అనుకుంటే, ఐఏఎస్ కావాలంటే కావలసిన అర్హతలేమి, ఇప్పటి నుంచి ఎలా చదవాలి, మనం మానసికంగా ఎలా సంసిద్ధం కావాలి, వ్యక్తిగతంగా మనం ఎలా నిర్మాణం కావాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి అవసరమైన ప్రణాళిక రూపొందించుకొని ఎదగడానికి ప్రయాణం చేయాలి. అలా కాకుండా ప్రతి వాళ్ళు కలలు కంటున్నాం, ఆ కలలు సాకారం చేసుకుంటామని అనుకుంటే వీలు కాదండి. కలలు కలలుగానే మిగిలిపోతాయి. కలలు సాకారం కావాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ప్రాతిపదిక ఉండాలి, నిర్మాణాత్మకంగా ఎదగడానికి పనిచేయాలి. అందుకని ఎవరైనా గొప్ప వాళ్ళం కావాలనుకునే వాళ్ళు మొదటి నుంచే, చిన్నతనం నుంచే, వీలైనంత బాల్యం నుంచే కూడా తగిన సామర్థ్యాలను పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, వికాసాన్ని విస్తృతపరచుకోవాలి. అంటే రకరకాల విధాలైన జ్ఞానాన్ని సముపార్జించాలండి. ఏ ఒక జ్ఞానము అంటే చిన్న విషయము తెలుసుకున్నాను, నేను లెక్కల్లో 100కి 100 సంపాదించాను కాబట్టి నేను చాలా గొప్ప వ్యక్తిని అవుతానంటే కుదరదండి. లెక్కలు ఒక్కటి వస్తే సరిపోదు, లేదా సైన్స్ వస్తే సరిపోదు. సామాజిక పరిజ్ఞానం పరిపుష్టిగా ఉండాలి. సమాజం ఎలా ఉందో తెలియాలి, ప్రకృతిని దర్శించగలగాలి, ప్రకృతి పరిణామాలు అర్థం కావాలి, సామాజిక పరిణామాలను మనం విశ్లేషించుకోగలగాలి. మనం ఎక్కడున్నామో నిరంతరం మనం స్మరించుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్గాలు అన్వేషించాలి. దీనికి ప్రధానంగా వ్యక్తి నిర్మాణం జరగాలండి. ఎవరమైనా తన వ్యక్తిగతంగా తన సామర్థ్యాలు పెంచుకోవాలి, అంటే శారీరక సామర్థ్యాలు పెంచుకోవాలి, అలాగే ఆలోచనాపరమైన విస్తృతిని పెంపొందించుకోవాలండి. అంటే విస్తృతమైన ఆలోచనలు. చాలామంది అనుకుంటుంటాం సానుకూలంగా ఆలోచిస్తే విజయాలు మనకు సంసిద్ధం అవుతాయని. సానుకూలంగా ఆలోచించడం వేరు, సాధ్యాసాధ్యాలతో కూడిన వాస్తవిక ఆలోచనలు వేరండి. కేవలం సానుకూలంగా ఆలోచించినంత మాత్రాన మనం
విజేతలం కాలేం. అంటే ఇది ప్రాక్టికల్గా వాస్తవికంగా ఇది సాధ్యం అవుతుందా అవదా, అవరోధాలు ఎక్కడున్నాయి, మనలో ఎలాంటి బలాలు ఉన్నాయి, ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, మనం అందుకోవాలన్న అవకాశాలు ఏవి ఉన్నాయి, వాటికున్న అవరోధాలు ఏమి, వీటన్నింటినీ విశ్లేషించుకొని మనం వాస్తవికంగా ఎలా చేయగలమో ప్రయత్నం చేయగలిగితే మనం ఆ ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అందుకని శారీరక సామర్థ్యాలు అవసరమే. చాలామంది ఇప్పుడున్న యువత శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారండి. కనీసం 1 కిలోమీటర్ పరిగెట్టమంటే కూడా పరిగెత్తలేనంత స్థితిలో ఉన్నారు. చాలామంది అనుకుంటున్నారు నాకు మేధో వికాసం ఉంటే సరిపోతుంది కదా, శారీరక శక్తి ఎందుకని. శారీరక శక్తి అవసరమండి. అంటే మనం అంగవైకల్యం ఉన్న మిగిలిన అవయవాలన్నీ శక్తివంతంగా ఉంటాయి. చాలామందికి ఇక్కడ శారీరక శక్తి అయితే నాకు అంగవైకల్యం ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు కదా అని, వాళ్ళకి మిగిలిన అవయవాలు సమర్థవంతంగా ఉంటాయి. అంటే శరీరం చాలా సమర్థవంతంగా ఉంటే మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది. అందుకని శారీరక శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత అవగాహన పెంపొందించుకోవాలని. చాలామందికి సమాజం పట్ల అవగాహన ఉండదు. తన చదివే స్కూలు లేదంటే ఆ కోర్సు, ఆ సిలబస్సు, టీచర్లు ఎంత తప్ప మిగతా సమాజ పోకడలు ఎలా ఉన్నాయో కూడా ఆలోచించే స్థితిలో లేరండి. అంటే పరిపూర్ణమైన అవగాహన లేకపోతే తను ఎంచుకున్న లక్ష్యాలకి సరైన దారిని నిర్మాణం చేసుకోలేకపోతుంటారు. ఆ తర్వాత ఇప్పుడున్న పిల్లల్లో, యువతులు చురుగ్గా పనిచేయాలన్న లక్షణాలు లేవండి. ఏదో బద్ధకంగా సోమరితనంతో ఇలా పనిచేస్తుంటారు. ఈ సోమరితనాన్ని వదలాలండి, బద్ధకాన్ని వీడాలి. చురుగ్గా చైతన్యవంతంగా చకచక పని చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి శారీరక సామర్థ్యం, మానసిక సంసిద్ధత రెండూ ఉపయోగపడతాయి. తర్వాత ఎక్కువ మంది నైపుణ్యాల పట్ల శ్రద్ధ చూపడం లేదు. గుడ్డెద్దు చేలో పడినట్టు ఏదో పని చేస్తూ పోతే సరిపోతుంది అనుకోకుండా చాలా చాకచక్యంగా, చురుగ్గా, సున్నితంగా, అద్భుతంగా పనులు చేయడమే నైపుణ్యం అండి. ఆ నైపుణ్యాలు పెంచుకోవడం కోసం ఖర్చు చేయాలండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను బై హార్ట్ చేశాము, నా సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు వచ్చాయి, అందరూ ఇవే చెప్తున్నారు. అయితే నైపుణ్యాలు లేవండి. ఇప్పుడున్న యువకులలో నైపుణ్యాలు లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే సమయ పాలన చాలామంది పాటించడం లేదు. ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, ఎప్పుడు నిద్ర లేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అంటే తన జీవన శైలిని ఒక నిర్మాణాత్మకంగా రూపొందించుకోవడంలో ఎక్కువ మంది విఫలమవుతున్నారని చెప్పాలండి. అంటే క్రమ పద్ధతుల్లో తన జీవితాన్ని మలుచుకోలేకపోతే క్రమంగా అతను క్షీణించిపోతాడు, ఎదగలేడని. ఆ క్రమ పద్ధతిలో జీవన విధానాన్ని, జీవన శైలిని నిర్మాణం చేసుకొని అలా అలవర్చుకొని సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకని మీరు ఎవరైనా యువత లేదా బాలలు చాలా ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోండి. చాలా ఉన్నతులు కావాలండి. ఈ రోజుల్లో మనకు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న చాలామంది చిన్నతనంలో, బాల్యంలో, పేదరికంలో బతికారు, గ్రామాల్లో బతికారు. 3 పూట్ల తిండికి లేకుండా బ్రతికిన వాళ్ళు కూడా దేశానికి అధ్యక్షులయ్యారు, ప్రధానులయ్యారు. తెలుసు ఇప్పుడు నరేంద్ర మోడీ చిన్నప్పుడు టీ అమ్మాడన్న విషయం అందరికీ తెలుసు. అబ్దుల్ కలాం చిన్నప్పుడు న్యూస్ పేపర్లు వేశారన్న విషయం అందరికీ తెలుసు. అయితే వాళ్ళందరూ కలలు కంటూ కూర్చోలేదండి. వాళ్ళు ఏవైతే కలలు కన్నారో ఆ కలల్ని సాకారం చేసుకునే మార్గాలను అన్వేషించారు, అలా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. కాబట్టి ఈరోజు అలాంటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అలాగే ఒక శాస్త్రవేత్త అయినా లేదా ఒక వ్యాపారవేత్త అయినా, పారిశ్రామికవేత్త అయినా, చాలామంది చిన్నప్పుడు ఎక్కడో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పడుతున్న వాళ్ళు చాలా గొప్ప ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు ట్యూషన్లు చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు పెద్ద వ్యక్తిత్వ వికాస నిర్మాణం చేస్తూ పెద్ద ట్రైనర్స్గా శిక్షణ ఇచ్చే స్థితికి ఎదిగారు. అంటే వాళ్ళందరూ కూడా తమ స్థితి తెలుసు, తమకున్న ఆశలు తెలుసు, తమకున్న అర్హతలు తెలుసు. ఆ స్థితిని తెలుసుకొని ఆశల్ని ఆలోచించి ఆ ఆశలకి సరిపడిన అర్హతలంటే కేవలం విద్యార్హతలు మాత్రమే కాదండి. విద్యతో పాటు వికాసము ఉండాలి, ఆలోచన పరిధిని విస్తరించుకోవాలండి. అంటే సృజనాత్మకంగా ఆలోచించగలగాలి. అలాగే
అద్భుతంగా ఆలోచించగలగాలి. అలాగే అంటే సానుకూలంగా కూడా అంటే నేను ఈ పని చేయగలను, ఎవరైనా చేయగలమన్న సానుకూల దృక్పథం ఉండాలి. ఆ తర్వాత వాస్తవాలను విశ్లేషించుకోవాలి. ఇది సానుకూలమే, అయితే ఇది సాధ్యమా అసాధ్యమా అన్నది వాస్తవం. ఎందుకంటే ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి 100 అడుగుల పరుగు పందెంలో మామూలు వ్యక్తులతో పరిగెట్టలేం కదా, ఇది వాస్తవం. ఆశ ఉండొచ్చండి, సానుకూలం, ఎవరైనా పరిగెట్టచ్చు అనేది సానుకూలం, ముందు వైపు చూడండి అనేది సానుకూలం. అయితే అందుకు నేను పనికొస్తానా లేదా చూసుకోవడము వాస్తవికం. అంటే వాస్తవిక దృష్టిని పెంపొందించుకోవాలి. అంటే ఈ సానుకూల దృక్పథంతో పాటు వాస్తవికంగా ఆలోచించడం అలవర్చుకున్న వ్యక్తులు మాత్రమే ఉన్న స్థితికి వెళ్ళగలరు. అలాగే ఈ క్రమంలో చాలామంది ఎక్కడో ఒక చోట విఫలం చెందడం, అంటే ఓటమి చెందడం, అవరోధాలను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అక్కడ చాలామంది కృంగుబాటు గురవుతుంటారు. నా కర్మ, నా శ్రాద్ధం, నా జాతకం బాగలేదు, నన్ను పెంచిన వాళ్ళు సరిగా లేదు, లేదా నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు లేదని ఎక్కువ నిందించడాన్ని అలవర్చుకుంటారు. దాన్నే బ్లేమ్ గేమ్ అంటుంటాం. చాలామంది బ్లేమ్ గేమ్ ఆడొద్దండి. అక్కడ కూడా మీకు ఓటమి ఎందుకు వచ్చింది, ఎందుకు విఫలం చెందారు, ఎక్కడ మీకు అవరోధాలు వచ్చాయి, వాటిని ఎలా అధిగమించాలి, వాటిని నిపుణుల దగ్గర నేర్చుకోవచ్చు, లేదా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, లేదా మీ అంతకు మీరు అనుభవాలని గడించిన వాళ్ళ జీవిత చరిత్రలు చదివి నేర్చుకోవచ్చు. చాలామంది చాలా సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటిని పరిష్కరించుకునే మార్గాలను కూడా అన్వేషించుంటారండి. వాళ్ళ జీవన కథనాలని మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. చాలామంది మహాత్మా గాంధీ అది తీసుకుంటే ఆయన చిన్న చిన్న సంఘటనలు, తన భార్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న సంఘర్షణలు అవన్నీ ఆయనకు ఉద్యమ రూపానికి స్ఫూర్తినిచ్చాయి. ఆ భార్యని ఇలా ఆ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల్ని ఆయన ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రూపొందించుకున్నారు. అంటే మనకు ఒక చోట ఎదురయ్యే ఒక సమస్య, ఆ సమస్యకు మనం కనుగొనే పరిష్కారం ప్రపంచాన్ని జయించడానికి కూడా ఒక్కొక్క దశలో ఉపయోగపడుతుందండి. అందుకని నిరంతరం మనం ఆలోచించగలగడానికి ప్రయత్నం చేయాలని, ఆలోచనలు విస్తృతపరచుకోవాలి. ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ అందరి జీవితాలని మనం చదువుతూ ఉండాలి. ఎవరు ఎక్కడ ఎలా మలుపు తిరిగారో, తమ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో వాటిని మనం పరిశీలిస్తూ వచ్చి ఆ అనుభవాలని రంగరించి మన జీవితానికి ఆపాదించుకోగలిగితే జీవితంలో మనం సాగిపోయేటప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకుల్ని, అవరోధాలని, అడ్డంకల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలం. అందుకని ముందు ఎవరమైనా సరే బాల్యం నుంచో, యవ్వనం నుంచో, లేదా ఏ దశలో నుంచి అయినా సరే జీవన నిర్మాణాన్ని పట్ల శ్రద్ధ వహించండి. మిమ్మల్ని మీరు నిర్మాణం చేసుకోండి, దృక్పథాన్ని పెంపొందించుకోండి. చాలామంది ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారండి. చాలామంది చదువులో పడి రాత్రులు పగులు చదివితే గొప్ప వాళ్ళం అవుతామన్న అపోహ ఉందండి. నిద్రలేమి, ఆహారలేమితో చదివితే జ్ఞాపక శక్తి ఉండదు, అలాగే ఏకాగ్రత కూడా క్షీణించిపోతుంది. అందుకని మీరు శరీరాన్ని సమర్థవంతంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ మంది ఆలోచనలు అంటే భయం, ఆందోళన ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తుంటుందండి. ఎక్కువ మందిలో భయం, ఆందోళన అంటే దీనివల్ల చాలామంది ఏమంటే ఈ భయము, ఆందోళన వల్ల కృంగుబాటుకు గురవుతుంటాం. నేను చేయలేనేమో, ఒకవేళ నేను ఫెయిల్ అవుతానేమో, అది కాకపోతే ఏమో, అయితే ఏమో, ఈ సంశయాలు, సంకోచాలని విడనాడాలండి. భయం, ఆందోళన అనేది అలవాట్లు మాత్రమే అనేది గుర్తుపెట్టుకొని దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. చాలామంది భయం, ఆందోళన నుంచి బయటపడడానికి వాస్తవికంగా ఆలోచిస్తే చాలు. అంటే వాస్తవికంగా ఆలోచిస్తే అందరూ చేయగలిగాం, మనం చేయగలం, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీనికి అవరోధాలు వస్తే ఇలా చేస్తామన్న మార్గాలను అన్వేషిస్తే భయం వెళ్ళిపోతుంది. అయితే కొంతమంది హార్మోన్స్లో అంటే మన శరీరంలో లేదా మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనాల్లో అసమతుల్యత వల్ల కూడా భయము, ఆందోళన కలుగుతుంటాయి. అలాంటి వాళ్ళు అలాంటి శారీరక వ్యాయామాలు, ధ్యానము, సెల్ఫ్ హిప్నాటిజము ద్వారా ఆ భయాలని, ఆందోళనని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. వీలు కాకపోతే కౌన్సిలింగ్ తీసుకోవచ్చండి.
ఇదొక అపోహ ఉంది. చాలామందిలో ఎవరైనా సైకాలజిస్ట్నో సైకియాట్రిస్ట్నో కలిస్తే మానసిక రోగులని ఎక్కడ ముద్ర వేస్తారోనన్న భయంతో ఇలా చిన్న చిన్న విషయాలకి ఎవరు సైకాలజిస్టులు కలవరండి. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ భయము ఆందోళన ముదిరి రకరకాల మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. ఆ మానసిక రుగ్మతలుగా దారి తీసిన తర్వాత ఇతను పూర్తిగా ఉన్న స్థితిలో కూడా ఉండలేడు. ఉన్న స్థితికి ఎదగడం అలా ఉంది, ఉన్న స్థితిలో కూడా ఉండకుండా కృంగిపోయి మనిషి మానసిక సమస్యలకు గురయ్యి ఒక మానసిక రోగిగా మారిపోతారు. అందుకని ఎప్పుడైనా మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నిస్సంకోచంగా ఎప్పుడైనా వెళ్తుంటాం. తలనొప్పి వచ్చినా వెళ్తాం, కడుపు నొప్పి, జ్వరము, ఏదైనా. అలాగే చిన్న చిన్న మానసిక సమస్యలు తలెత్తినప్పుడు కూడా మనం సైకాలజిస్టుల్ని లేదా సైకియాట్రిస్టులు కలిస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలాల్లో ఇలా కృంగుబాటు ఎక్కువైపోయి ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి కూడా వెళ్తున్నారు. ఈ నిద్రలేమి, లేదంటే శక్తికి మించిన ఆలోచనలు, లేదంటే ఓటమిని తట్టుకోలేకపోవడం, ఒత్తిళ్ళ నుంచి బయటపడలేకపోవడం, ఇవన్నీ మనిషిని కృంగుబాటుకు గురి చేస్తాయి. ఆ కృంగుబాటు తీవ్ర రూపం దాలిస్తే ఆకలి వేయదు, నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది, రకరకాల భయాలు, అపోహలు, ఆందోళన తమని వెంటాడుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అవి మరికొన్ని మానసిక రుగ్మతలకు దారితీస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపించే మానసిక రుగ్మత అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అండి. అంటే చేసిందే చేయడం, చెప్పిందే చేయడం. అంటే నేను చదవలేనేమో అనుకోవడం, ఈ పేజీ చదవడం, నాకు అర్థమైందో లేదనుకోవడం, మళ్ళీ చదవడం, రాసిందే రాయడం ఇది తప్పేమని మళ్ళీ రాయడం, చేసిందే చేయడం. లేకపోతే నేను బాగా పూజలు చేస్తే నేను పాస్ అవుతానని గుళ్ళు చుట్టూ తిరగడం, ప్రతిసారి పుస్తకం తెరిచేటప్పుడంతా దండం పెట్టుకోవడం, నమస్కరించడం, లేదా 3 సార్లు 6 సార్లు 9 సార్లు ఇలా ఏదో లెక్కపెట్టి అన్నేసి సార్లు చదివితే తప్ప చదువు రాదనుకోవడం. ఇలా దారి తప్పి ఆ చదివిందే చదువుతూ, చెప్పిందే చెబుతూ, రాసిందే రాస్తూ, చేసిందే చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా సరైన నిద్ర, సమతుల ఆహారం, చక్కని వ్యాయామాలని అలవాటు చేసుకోగలిగితే ఈ మానసిక సమస్యల నుంచి బయటపడడానికి వీలుంటుంది. ఇంకొంతమందిలో బాగా ఇలాంటి అంటే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకండి, ఈ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళలోనే ఎక్కువ మానసిక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ వచ్చే వాటిల్లో చాలామందిలో భ్రమలు, భ్రాంతులు కూడా కలుగుతున్నాయండి. అంటే అతను తన అనుకున్న స్థానాన్ని చేరుకోలేకపోవడంతో ఒక్కొక్కసారి తనని ఎవరో ఆపుతున్నారు, తన మీద ఎవరో కుట్ర చేస్తున్నారు, తనను అణిచివేస్తున్నారు, తనకు అవరోధాలు కల్పిస్తున్నారు, తన మీద ఏవో ప్రయోగాలు చేస్తున్నాయి, మంత్రతంత్రాలు, క్షుద్ర శక్తుల్ని తన మీద ప్రయోగిస్తున్నారన్న భ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని చాలా అలాగే కొంతమంది లేనిపోని అనుమానాలకు కూడా గురవుతుంటారండి. నన్ను ఎవరో మోసం చేశారు, నన్ను ఎవరో హింస పెడుతున్నారు, నన్ను ఎవరో చదవనివ్వడం లేదు, నన్ను ఎవరో నా పుస్తకాలు చింపేస్తున్నారు, లేకపోతే నేను పరీక్షలు రాస్తే నన్ను ఫెయిల్ చేయించడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ ఉన్నత స్థితికి ఎదగలేకపోతామో, అడుగడుగున అవరోధాలు ఎదురవుతాయో, ఒత్తిళ్లకు గురవుతామో, అప్పుడు ఇలాంటి భ్రమలు, భ్రాంతులకు కూడా గురవుతుంటాం. అందుకని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనుకునే వాళ్ళు మీ మనస్సుని దృఢంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా మనసులో లోపాలు తలెత్తితే ఆ లోపాలని సరిదిద్దుకోవడం కోసం, అది చిన్న లోపం, భయాన్ని కూడా గాంధీ మహాత్ముడు ఒకసారి ఎప్పుడో చెప్పారు, చిన్న చొక్కా చిరుగుంటే ఆ చిరుగును కుట్టుకోండి, అది వదిలేస్తే చొక్కా మొత్తం చిరిగిపోయే అవకాశం ఉంటుందని అంటుంటారు. అలాగే చిన్న భయం తలెత్తినప్పుడు ఆ భయం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలా కాకపోతే మనం ఏమవుతుందంటే ఆ భయాన్ని అలా పెంచి పోషించుకుంటూ పోతే మానసిక రుగ్మతలకు గురవుతాం. కాబట్టి ప్రతి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయండి. అది పెద్ద బ్రహ్మ విజయం కాదు, అయితే ఖచ్చితమైన మార్గనిర్దేశం చేసుకోండి, ప్రణాళిక రూపొందించుకోండి. ఆ మార్గ అన్వేషణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడానికి ప్రయత్నం చేయండి. సానుకూలంగా ఆలోచించండి, వాస్తవిక దృక్పథం పెంపొందించుకోండి.
ఒక రూట్ మ్యాప్ అంటాం, ఆ దారి ఏర్పరచుకోండి, ఆ దారిలో నడవండి. ఆ దారిలో నడుస్తూ పోతే అందరూ నడిచిన దారిలో మనం సులభంగా నడవచ్చు అనేది గుర్తుపెట్టుకొని కొత్త దారులేమి కనుక్కోవాల్సిన పని లేదండి. ఇంతకు ముందు విజేతలైన ఎంతోమంది జీవిత గమనాల్ని మనం గమనిస్తే, జీవిత కథనాల్ని మనం చదివితే ఆ మార్గాలు మనకు స్ఫురిస్తాయి. ఆ మార్గాలను పట్టుకొని పైకెక్కడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు నిర్మాణం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఉన్న స్థితి నుంచి మరొక మెట్టు ఎక్కుతూ ఉన్నతమైన స్థితికి వెళ్ళగలగమన్నదని నిర్ణయం చేసుకోండి. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ సానుకూల దృక్పథం పయనించగలిగిన ప్రతి వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంది. అది ఎవరికి వాళ్ళు ఆలోచించండి. పెద్దలు అలా మార్గదర్శనం చేయండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పెద్దలందరూ కూడా సరైన మార్గదర్శనం చేస్తే ప్రతి వ్యక్తి అద్భుతాలు సాధించగలడు, అజేయ శక్తిగా ఎదగలరన్నది గుర్తించండి. నమస్కారం.